ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి వెబ్‌సైట్ గురించి మీతో డిస్కస్ చేయడానికి నేను ముందుకొచ్చాను. సో, ముందుగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కావాలి అంటే గనక యూట్యూబ్‌లోకెళ్ళి టెక్నాలజీ క్లాసెస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇలా ఫస్ట్‌దే వస్తుంది. సో, దీనికి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. సో, అలాగే ఏంటంటే మన వీడియోస్ అన్నిటిని గూడా మీరు కంపల్సరీగా విజిట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు అవర్ వీడియో. ఓకే. సో, మనకి ఈ వీడియోలో ఏంటంటే ముందుగా గూగుల్‌లోకెళ్ళి టీఓఎంఈ టోమ్ ఓకేనా. టోమ్ యాప్ అని కొట్టండి. టీఓఎంఈ టోమ్ యాప్ అని క్లిక్ చేశారనుకోండి. సో, ఇలా వస్తుంది. సో, టోమ్ యాప్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆ వెబ్‌సైట్ దేనికి యూజ్ అవుతుందంటే మీ అందరికి చాట్ జీపీటీ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో, మనకి చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా కంటెంట్ కావాలనుకోండి యూట్యూబ్ క్రియేట్ చేయడానికి కావచ్చు, లేతే ఏదైనా మనకి అసైన్‌మెంట్స్ కావచ్చు, లేతే రీసెర్చ్ పేపర్ రాసేటప్పుడు ఏదైనా కంటెంట్ కావాలంటే దాంట్లో మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా. మన డే టు డే లైఫ్‌లో అన్నిటికి. సో, అలాగే ఇదేంటంటే లైక్ చాట్‌జిపిటి అని చెప్పొచ్చు. అలాగే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని మనకి కావాల్సిన కంటెంట్స్‌ని మొత్తాన్ని గూడా మనకి పీపీటీ రూపంలో గాని, పీడీఎఫ్ రూపంలో గాని, వీడియో రూపంలో గాని మనకి కన్వర్ట్ చేసి ఆటోమేటిక్‌గా మన ముందు పెడుతుంది. ఓకే. సో, లేట్ చేయకుండా ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి హోమ్ బటన్ ఇలా వస్తుందన్నమాట. హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్. సో, ఇక్కడ ప్రొడక్ట్స్‌లో వచ్చేసి మీకు ఎటువంటివి కావాలి. నెక్స్ట్ టెంప్లేట్స్, నెక్స్ట్ ఈ ప్రైజింగ్, బ్లాగ్, కెరియర్. సో, ముందుగా ఏంటంటే ఇప్పుడు సైన్ ఇన్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీమెయిల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వాలి. సో, ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి అంటే మనకి యాంటీవైరస్ అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో, లేట్ చేయకుండా సైన్ ఇన్ అయిపోవచ్చు. మన గూగుల్ అకౌంట్ ద్వారా కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. నేను నా గూగుల్ అకౌంట్ నుంచి నేను సైన్ ఇన్ అవుతున్నానన్నమాట. ఓకే. సో, ఇప్పుడు గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అయిపోతే ఆటోమేటిక్‌గా మన డీటెయిల్స్ అన్ని దాంట్లో వచ్చేస్తాయి. ఓకే. సో, ఇదంతా కూడా నార్మల్‌గా అందరూ చేసే వర్కే. సో, ఇలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్‌సైట్ యొక్క ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటదన్నమాట. సో, ఇందులో ఓకే. సో, చూసారా? ఇక్కడ నా ఛానల్ పేరు మీద నేను సైన్ అప్ అయిపోయానన్నమాట. ఇదంతా కూడా ఫ్రీ అన్నమాట. సో, ఇందులో ఏంటంటే ప్రైజింగ్ అనేది కూడా ఉంది కదా! అది వీడియో లాస్ట్‌లో మీకు చెప్తాను. సో, ఇవన్నీ టెంప్లేట్స్. సో, ఇక్కడ టెంప్లేట్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు అప్‌గ్రేడ్ బటన్ ఉంది. ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది. నాకు ఈ వెబ్‌సైట్‌లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, సో, మనకి కావాల్సిన ఇంపార్టెంట్ బటన్స్ ఏదైనా కావచ్చు. లైక్ క్రియేట్, డౌన్‌లోడ్, డిలీట్ లేతే వచ్చేసి మీకు ఎడిట్ ఓకేనా. ఇలాంటి బటన్స్ అన్నీ కూడా మీకు ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఇచ్చాడు. సో, అన్నీ ఒకే చోట ఇస్తా ఉన్నాడన్నమాట. నాకది బాగా నచ్చింది. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చేసి మీకు పర్సనలైజ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో, ఇంకా లేట్ చేయకుండా మీకు కంటెంట్‌లోకి వెళ్ళిపోతున్నాను. సో, ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, నేను ఈ వీడియోలో ఇది ట్రయల్ వీడియో కాబట్టి నేను ఈ వీడియోలో మీకేం నేర్పిస్తున్నాను అంటే ఒకటి ఏదైనా కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పీపీటీ రెడీ చేయాలి. ఆ పీపీటీ రెడీ చేయాలి అంటే దేని గురించి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలనేది ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. జనరేషన్స్ ఆఫ్ ఏ సో ఇక్కడ జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ జస్ట్ జనరేషన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు పైన ఆటోమేటిక్‌గా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని క్రియేట్ ఏ ప్రెజెంటేషన్ అబౌట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అని ఉంది. సో, నాకు ఈ వర్డింగ్ అనేది కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే. దీన్ని క్లిక్ చేయంగానే మీకు ఆటోమేటిక్‌గా వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఓకే. సో, ఇక్కడ చూడండి మీకు 8 స్లైడ్స్ కనిపిస్తున్నాయి. ఇంట్రడక్షన్ అంటుంది. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ కంక్లూజన్ అంటుంది. సో, మీరు ఈ స్లైడ్స్ మీరు డిలీట్ చేసుకోవచ్చు. అదే లేదంటే ఇప్పుడు ఈ స్లైడ్స్‌ని పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. సో, అసలు నెక్స్ట్ నేను కంటిన్యూ ఆప్షన్ కొడుతున్నా. సో, ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కొడితే ఏమొస్తదో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు గనక లెఫ్ట్ సైడ్ ప్యానెల్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా 1, 2, 3 అనే స్లైడ్స్ మీకు క్రియేట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రెజెంటేషన్ క్రియేటెడ్ అని ఉంది కదా!
ఓకే. సో ఇక్కడ ప్రెజెంటేషన్ క్రియేటెడ్ అని ఉంది, చూసుకోండి ఇలా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై అగైన్ అని ఉంది. అంటే ట్రై అగైన్ అంటే మనకి ఇది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ట్రై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చలేదు అనిపించింది అనుకోండి, మళ్ళీ ట్రై అగైన్ చేస్తున్నా. ట్రై అగైన్ క్లిక్ చేసినప్పుడు వేరే టాపిక్ ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే దీన్నే మార్చుకోవచ్చు. సో ఓకే, ఫర్ ఫర్ అవర్ టైం బీయింగ్ ఏంటంటే ఈ స్లైడ్స్లోనే చూద్దాం. సో ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్పాడు. ఓకే, సో ఇక్కడ మనకి వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిన కంటెంట్ అంతా కూడా వీడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే గూగుల్ నుంచి, అలాగే వికీపీడియా నుంచి కలెక్ట్ చేసి దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమేజ్ నచ్చలేదు, లేకపోతే రొటేట్ చేయాలి, కలర్ అలాంటి ఏమైనా మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సెట్ థీమ్ అన్నాడు. అలాగే ఓకే, మీకు రికార్డ్ నరేషన్ అంటే ఇప్పుడు ఓన్లీ మీకు ఈ స్లైడ్ ప్లే అయ్యేటప్పుడు మీరు ఏదైనా రికార్డ్ నరేషన్ చేసుకోవచ్చు. యాడ్ టైటిల్స్, ఇక్కడ ఏదైనా టైటిల్ యాడ్ చేయాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైటిల్ యాడ్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో యాడ్ టైటిల్, యాడ్ సంథింగ్ అని ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ నేను రాద్దాం అనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుని మనం ఏంటంటే అందులో మీరు వీడియో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, టేబుల్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఒక స్లైడ్లో మీకు కావాల్సినవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, డ్రాగ్ ఏ టైటిల్ ఇంటూ ఏ పేజ్, దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు అట్లా. ఓకే, సో ఇలా మనకి నచ్చినవన్నీ చేసుకుని విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 20 to 30 seconds లోపలే, అంటే ఐ మీన్ 1 minute లోపలే మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. నార్మల్గా ఓకే, నార్మల్గా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూస్ చేసి మీరు కనుక ఈ స్లైడ్స్ క్రియేట్ చేస్తే మినిమం, సో మనం కంటెంట్ టైప్ చేయడానికి, లేదంటే కాపీ పేస్ట్ చేయడానికి, అలాగే మీరు ఇమేజెస్, అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలు ఇవన్నీ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి కనీసం 10 to 15 minutes పడుతుంది. ఓకే, సో అంటే నాకు ఈ వెబ్సైట్ వచ్చేసి నాకు పర్సనల్గా అంటే ఇప్పుడు యాజ్ నేను ఫ్యాకల్టీ కాబట్టి, సో నేను పిల్లలకి పీపీటీ ప్రజెంటేషన్ కావచ్చు, ఏదైనా అసైన్మెంట్స్కి సంబంధించిన టాపిక్స్కి సంబంధించిన నోట్స్ ప్రిపరేషన్ కోసం నాకు ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అలాగే అంటే ఏంటంటే నాలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది మంచిగా యూజ్ అవ్వాలని, సో అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవ్వాలని ఏంటంటే మీకు ఈ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చేసిన దాన్ని ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ప్రివ్యూ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షేర్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ 3 బటన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని కొట్టాలి, లేదంటే మీకు యాడ్ ఏ లోగో అని ఉంది కదా, అలా కొట్టాలి. ఓకే, సో ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక లింక్ టు యువర్ కరెంట్ పేజ్, సో ఇక్కడ కాపీ లింక్ అని క్లిక్ చేసుకుంటే మీరు ఆ లింక్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనీవన్. సో లేదంటే మీరు ఒక లింక్ జనరేట్ చేసి దాన్ని చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని క్లిక్ చేసినప్పుడు పక్కన ప్రో అని కనిపిస్తుంది. సో ప్రో అంటే ఏంటంటే కొన్ని ఏదో ప్యాకేజెస్ అడుగుతుంది, మనం ఆ ప్యాకేజెస్ మనం కొనే అంత ఇది లేదు కాబట్టి మనం ఫ్రీ వర్షన్లోకి వెళ్ళిపోవాలి. సో ఏం చేయాలి, ఎస్కేప్ బటన్ కొట్టాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాని లింక్ ఉంది కదా, సో లింక్ని మనం వేరే వాళ్ళకి షేర్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ ఏంటంటే ఇంకొకటి, ద మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇప్పుడు మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఓకేనా, వచ్చే వీడియోస్ అన్నీ కూడా మనకి వచ్చేసి కొత్త కొత్త నాలెడ్జ్కి సంబంధించినవి ఉంటాయి. సో అలాగే అంటే ఇప్పుడు నాకు అన్నీ తెలియాలని లేదు కాబట్టి మీకు తెలిసిన టాపిక్ ఏదైనా ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో పింక్ చేస్తే, సో అంటే ఇప్పుడు ఆ టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.